పెద్దాపురం మరిడమ్మ తల్లి 16 ఏళ్ల యువతిగా కనిపించి మాయమైన సంఘటన. పూర్వకాలంలో కలరా, మసుచి లాంటి వ్యాధులు ప్రబలి ఊరిలో అనేక మంది మృత్యువు బారిన పడుతుండేవారు. పెద్దాపురం పరిసర ప్రాంతాల నుండి కలరా, మసుచి మహమ్మారిని పారద్రోలిన మారెమ్మ అమ్మవారు పాత పెద్దాపురంలో గ్రామదేవతగా ఎన్నో ఏళ్ల క్రిందటే వెలిశారు. 17వ శతాబ్దములో పెద్దాపురంలో మానోజి చెరువుకి అతి సమీపంలో గ్రామదేవతగా శ్రీ మరిడమ్మ అమ్మవారు వెలిశారు. ప్రస్తుతం మరిడమ్మ తల్లి దేవాలయం ఉన్న ప్రదేశం అంతా చిట్టడివిగా ఉండేది. ఒకసారి ఆ అడవిలో పశువుల కాపరులకి 16 ఏళ్ల యువతి కనిపించి, నేను చింతపల్లివారి ఆడపడుచుని. నేను ఈ ప్రదేశములో ఉన్నానని మా వాళ్లకి చెప్పండి అని చెప్పి మాయమయ్యింది. ఈ వింతను చూసిన పశువుల కాపరులు వెనువెంటనే చింతపల్లివారికి జరిగింది అంతా చెప్పారు. అంతకు మునుపే మరిడమ్మ అమ్మవారు చింతపల్లివారికి కలలో కనిపించి, తనకి మానోజీ చెరువు సమీపంలో ఆలయం నిర్మించవలసినదిగా ఆజ్ఞాపించారు. ఆ చింతపల్లి కుటుంబ సభ్యులు అంతా ఆ మానోజీ చెరువు చుట్టుపక్కల ప్రాంతములు వెతకగా, వారికి పసుపు పూసిన ఒక కర్ర గద్దె అమ్మవారి ప్రతిరూపము దర్శనమిచ్చింది. ఈ గద్దెను ఇక్కడే ప్రతిష్ఠించి తాటకుపాక వేసి ఆనాటి నుండి నిత్య ధూప, దీప, నైవేద్యములు చెల్లించి ఆరాధించటము ప్రారంభించారు. Please subscribe and support